ఈ జీవితం యొక్క మహనీయ లక్ష్యమును ఇచ్చారు. ఏ వ్యక్తి అయితే తన లక్ష్యమును ఎంతో దృఢంగా స్వీకరిస్తారో, ఎవరైతే తమ లక్ష్యమును పొందుటకు సంపూర్ణంగా ప్రయత్నము చేస్తారో వారు అనేక రకముల వ్యర్థ విషయముల నుండి ముక్తులవుతారు. లక్ష్యము ప్రకారంగా మనుషులలో లక్షణములు కూడా వచ్చేస్తాయి. లక్షణాలపై కూడా మనము అటెన్షన్ ఇవ్వాలి. కానీ లక్ష్యము కోసము దృఢత్వము, లక్షణాలను సహజంగా జీవితంలోకి తీసుకువచ్చే సాధనముగా అవుతుంది. అయితే ఏ లక్ష్యమునైనా పొందాలి అంటే దానికోసము ఒక చక్కటి ప్లానింగ్ కూడా ఎంతో అవసరమైన విషయమే. బాబా మనకి ఒక మహాన్ లక్ష్యమును ఇచ్చారు. మీరు తన స్థితిని విష్ణు సమానంగా అచంచలముగా స్థిరంగా తయారు చేసుకోవాలి అని. శ్రీ మహావిష్ణు స్వరూపమును చూడండి. మహావిష్ణువు శేషశయ్యపై విశ్రమించి ఉన్నారు. సర్పముల ఛత్ర ఛాయ ఉన్నది. నాలుగు వైపులా సాగరములో అలలు, పెద్ద పెద్ద అలలు వ్యాపిస్తూ ఉన్నాయి. కానీ మహావిష్ణువు గీతా జ్ఞాన మననంలో నిమగ్నమై పూర్తిగా అచంచల స్థిరమైన స్థితిలో విశ్రమిస్తూ ఉన్నారు. మరియు అక్కడ నుండే ప్రపంచమంతటికి దృష్టిని ఇస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, పాలన చేస్తూ ఉన్నారు. ఇటువంటి స్థితి తయారవుతే లక్ష్మిని చరణాల చెంత చూపించారు. అనగా ఇటువంటి స్థితి తయారైనప్పుడు ధన సంపదలు మన చెంతకే చేరిపోతాయి. కావున మనము లక్ష్యము పెట్టుకోవాలి. మన స్థితిని శ్రీ మహావిష్ణువు సమానంగా అచంచలంగా స్థిరంగా తయారు చేసుకోవాలి అని. పంచవికారములు మనకే ఛత్ర ఛాయగా మారిపోవాలి. ఈ 5 వికారములే పెద్ద సర్పములు. వీటిని తన వశం చేసుకుంటే అవి మనకి ఛత్ర ఛాయగా అవుతాయి మరియు వాటిపై మనము విశ్రాంతిగా ఉండగలుగుతాము. సాగరంలో ఎన్ని తుఫానులు ఉన్నా, అనగా ఈ జీవితంలో ఎన్ని రకాల మాయా తుఫానులు ఉన్నా, పరిస్థితులు సమస్యల తుఫానులు ఉన్నా, మన స్థితి అచంచలంగా స్థిరంగా ఉండాలి. ఈ రకంగా సంపూర్ణంగా మనము పురుషార్థము చేయాలి. దీనికోసము జ్ఞాన పాయింట్స్ ఉపయోగించుకోవాలి. బాబా యొక్క సహయోగమును గుర్తు చేసుకోవాలి. సమర్పణ భావమును అభ్యాసం చేయాలి. బాబా యొక్క వరదాని హస్తము నా తలపై ఉన్నది. బాబా సదా నాకు ఛత్రఛాయగా ఉన్నారు అనే చక్కటి విశ్వాసముతో ఉండాలి. మరియు డ్రామా జ్ఞానమును కూడా ఉపయోగించగలగాలి. అప్పుడే మన స్థితి అచంచలంగా స్థిరంగా తయారవుతుంది. ఇటువంటి స్థితి తయారైనప్పుడు మనము గీతా జ్ఞానం మననంలో నిమగ్నమై ఉంటాము. ఇది ఎంతో ముఖ్యమైన విషయము. జ్ఞానము మననం చేస్తూ నిమగ్న స్థితిలో ఉండే అభ్యాసం చేద్దాము. వ్యర్థ సంకల్పాల నుండి ముక్తులై జ్ఞాన స్మరణము, జ్ఞాన చింతన, మురళిపై అటెన్షన్ ఇలా పురుషార్థం చేస్తే సత్యగీత జ్ఞానములో నిమగ్నమై ఉంటాము. ఆ ఆనందము కూడా తక్కువేమీ కాదు. శ్రీ మహావిష్ణువును శేషశయ్యపై నిశ్చింతగా విశ్రమిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాము కదా. అదేవిధంగా మనము కూడా జ్ఞాన మననముతో, యోగ శక్తితో నిశ్చింత జీవితమును అనుభవం చేసుకుంటాము. మనలో ఈ స్థితి తయారైనప్పుడు ఇక వాస్తవంగా ధన సంపదల కోసము మనము పెరుగెత్తే అవసరము లేదు. అవే మనకి దాసీగా అవుతాయి. మనము అపార సంపదలకి స్వామి లేక యజమానిగా అవుతాము. కావున ఈరోజు తన స్థితిని విష్ణు సమానంగా తయారు చేసుకోవాలి అని అటెన్షన్ ఇద్దాము. ఎన్నోసార్లు అదే స్వరూపమును ఎదురుగా చూసుకుందాము. ఇదే మనకి భవిష్యత్తు గురించిన నశ మరియు వర్తమాన స్థితి, వర్తమానం యొక్క లక్ష్యము కూడా. ఈ రోజంతా ప్రతి గంటకి ఒకసారి
మన యొక్క ఈ స్వరూపమును ఎదురుగా చూస్తూ ఒక ప్రేరణ తీసుకుందాము, ఇదే నాకు సత్యమైన స్థితి అని. రోజంతా ఒక చక్కటి అభ్యాసం చేద్దాము. స్వయంగా జ్ఞాన సూర్యుడు పరంధామము నుండి కిందకు దిగుతూ వచ్చారు, నా కళ్ళ ఎదుట హాజరయ్యారు. బాబాని తన కళ్ళ సన్ముఖంగా చూద్దాము. బాబా నుండి శక్తుల రంగురంగుల కిరణములు ఎదురుగా ఉన్న నాపై పడుతూ ఉన్నాయి. నేను మాస్టర్ జ్ఞాన సూర్యుడను. ఇదే అభ్యాసము ఈ రోజంతా ప్రతి గంటకి 2 సార్లు తప్పకుండా చేస్తూ ఉందాము. ఓం శాంతి.